ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచులందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్లు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు. మీకేమి ఇస్తారు? వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ల వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకు దోసుకునేందుకు సరిపోతలేదు. ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు. ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ లో ఇలా భూములు బంగారం అయినాయి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్ను పడ్డది రేవంత్ రెడ్డి. ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనోళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9300 ఎకరాలు 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 5 లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసిండు ఎరికిన వాటిని. గతంలో మన ఉన్న ప్రభుత్వాలు 1956 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు? ఇగో ఈ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన పట్టుకరమ్మంటే నేను పట్టుకొచ్చిన అమరరాజా అనే పరిశ్రమ 400 ఎకరాలు ఇచ్చిన ఇస్తే అక్కడ పెద్ద యూనిట్ పెడుతున్నారు, 1000 మందికి అవకాశాలు వస్తాయి. అట్లా పరిశ్రమలకు భూములు ఇస్తాం. అది కూడా ఎంతకి ఇస్తాం? బయట మార్కెట్ల నిజానికి ధర ₹1,00,00,000 ఉంటే ఎకరం, వాళ్లకు 20 లక్షలకు 25 లక్షలకే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పరిశ్రమలకు ఆటికి పావు షేరుకే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం. అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎరికేనా? వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చు. అట్టిగా ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి 30 పైసలు కడితే, వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట, మాల్స్ కట్టుకోవచ్చట, ఏదన్నా కట్టుకోవచ్చట. అసలు ఇచ్చింది ఎందుకు భూములు? మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడో పోయింది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసిండు.